करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्वात्मदर्शनं तद्वतो द्वैतबुद्धिनिरासनं यच्च बोधे भवे सिद्धिः तस्मै श्रीगुरवे नमः। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। तत्सत्। ఈ చతుస్సూత్రి అధ్యాస భాష్యము మనం ప్రారంభం చేసుకొని ఈ అవిద్య విషయములే ప్రత్యక్షాది ప్రమాణాలు. ఆ ప్రత్యక్షాది ప్రమాణములని ఆధారంగా చేసుకొని ఉండేటువంటి శాస్త్రాలు కూడా అవిద్యా విషయములే. ఎందువలంటే దేహము, దేహానికి ఉండే ఇంద్రియాలు ఉంటేనే శాస్త్ర ప్రమాణాన్ని గ్రహించుకోవడం అవుతుంది. మనకు దేహము, దేహేంద్రియాలే లేకపోతే శాస్త్ర ప్రమాణాన్ని గ్రహించుకోవడం అనేది, తెలుసుకోవడం ఉండదు. అందువల్ల దేహాభిమానం ఉన్నవాడు యజ్ఞహోమాదులు చెయ్యాలి. అలాగే దేహాభిమానం పోగొట్టుకునేవాడు కూడా, దేహాభిమానాన్ని దాటాలి అనుకునేవాడు కూడా వాడు శాస్త్రాన్ని ఆశ్రయించాలి. ఉపనిషత్తు శాస్త్రం, బ్రహ్మ విద్యా శాస్త్రాన్ని ఆశ్రయించాలి. కాబట్టి కర్మకు కానీ జ్ఞానానికి కానీ శరీరము ఉండాలి. ఆ శరీరానికి ఇంద్రియాలన్నీ ఉండాలి. అవన్నీ ప్రత్యక్షాది ప్రమాణం మీద ఆధారపడి ఉండాలి. అప్పుడు ఆ ప్రత్యక్షాది ప్రమాణాల్ని దాటించే పని కూడా ఉపనిషత్తులు చేస్తాయి. ఈ కర్మకాండ విషయాలేమో దేహేంద్రియాలనే దాటించం. ఎందుకంటే ఆ కర్మకాండంతా దేహేంద్రియాల మీదే నిలబడింది. దేహేంద్రియాల అభిమానం ఉంటేనే కర్మకాండకి అధికారి అవుతాడు, లేకపోతే కానే కాడు. అట్లా ఆ ప్రకారంగా మనము తస్మాత్ అవిద్యావద్ విషయాన్ని ప్రత్యక్షాదీని ప్రమాణాన్ని శాస్త్రాన్ని చ అని చెప్పేసి, ఇప్పుడు దీని మీద ఆధారపడి దీన్ని విపులంగా చెప్తారు ఈ 6వ భాష్య భాగంలో. ఇప్పుడు ఇది 5వ భాష్య భాగం, ఇది 6వ భాష్య భాగం. లౌకిక వ్యవహారములు, లౌకికులు చేసే వ్యవహారములు కూడా అవిద్య విషయమయ్యే ఉన్నది. దానిలో యుక్తిపూర్వకంగా, అనుభవపూర్వకంగా కూడా చెప్తారు. శాస్త్రమే కాదు, యుక్తి, అనుభవం. కాబట్టి ఈ ప్రకారంగా లోకుల యొక్క వ్యవహారము కూడా అవిద్యలో అంతర్భాగమే అని చెప్తున్నారనమాట. ఏమిటా మనం శ్వాస మొదలు పెట్టడమే చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రకారంగా 6వ భాష్య భాగము చెప్తున్నారన్నమాట. పస్వాది విశేషాత్
యథా హి పస్వాదయః శబ్దాదిభిః శ్రోత్రాదీనాం సంబంధే సతి శబ్దాది విజ్ఞానే ప్రతికూలే జాతే తతః నివర్తంతే అనుకూలే చ ప్రవర్తంతే పస్వాదిభిశ్చ అవిశేషాత్ అన్నమాట. పస్వాది అంటే పశువులు మొదలుగునవి వాటికి కూడా విశేషమేం లేదు. అంటే ఇంక్లూడింగ్ పశువాదులతో సహా మనుషులు పశువాదులు కూడా దీనిలో మినహాయింపేమీ లేదు. అవిశేషాదంటే విశేషమేం లేదు, అంతా సామాన్యమే అని చెప్పేసి, అంతా సామాన్యం, ఎటువంటి భేదం లేదు, వ్యత్యాసం లేదు. పశువాదులు ప్లస్ మనుషులు అంతా ఒకటేనయ్యా అని అవిశేషాలు. దానికి దృష్టాంతప్రాయంగా చెప్పాలి కదా. ఆ దృష్టాంతప్రాయము మనకు అనుభవానికి కూడా నిలబడాలి కదా, అది చెప్తున్నారు. యథా హి పస్వాదయః శబ్దాదిభిః శ్రోత్రాదీనాం సంబంధే సతి శబ్దాది విజ్ఞానే ప్రతికూలే జాతే తతః నివర్తంతే అనుకూలే చ ప్రవర్తంతే. ఇది ఒక వాక్యం అన్నమాట. ఏదైతే చెప్పారో ఆ దృష్టాంతప్రాయంగా ఆ దృష్టాంతం మన అనుభవంలో కూడా తెలియదు. అది పశువాది దృష్టాంతం ఇచ్చేసినారు. పశువాది దృష్టాంతమే కాదు కదా, అనుభవంలో కూడా చూసుకోవాలి. ఎలాగైతే పస్వాదయః శబ్దాదిభిః శ్రోత్రాదీనాం సంబంధే సతి అని శబ్దాది విజ్ఞానే ప్రతికూలే జాతే తతః నివర్తంతే అనుకూలే చ ప్రవర్తంతే. ఎందువరకు అనమాట, పశువు ప్లస్ మనుషులు ఆదిపదం చేత ముందు మన పశువులు తీసుకుంటాం, తర్వాత మనుషులు తీసుకుంటాం. ఇప్పుడు పశువులు ఉంటాయి. ఆ పశువులు పల్లెటూరులో మనం చూసినప్పుడు వాడు ఎంత చెడ్డ మాటలు చెప్తాడంటే చాలా తిడతాడనమాట పశువుల్ని. అవి ఒక్కోసారి మందంగా నడుస్తుంటాయి. వాడు కొట్టడమే కాదు, తిడతాడు. ఆ తిట్టేటప్పటికి దానికి అర్థమైపోద్ది, వీడు భలే తిట్టేస్తున్నాడు, మామూలుగా మాట్లాడటం లేదు వీడు, ఇట్లాగా చెడ్డ మాటలన్నీ చెప్తున్నాడు వీడు అని గ్రహించేస్తాయి, దెబ్బలు గ్రహిస్తాయి. వాడి ఎంత అరుపులు, ఆ అరుపుల్లో ఉండేటువంటి యాక్షను అవన్నీ గ్రహించి అదేం చేశాడు, భయపడో వీడితో పడలేవరా, వీడు కట్టేసినాడు బాగా మనల్ని కాటిలకేసి, గట్టిగా కట్టేశాడు కదా, ఆ కాటికేసి బిగించేశాడు. మళ్ళీ ఈ ముక్కుతాళ్ళు ఉన్నాయి దానికి, మళ్ళా చెన్నాకోలకి మేకులకు తీసుకొని ఉన్నాడు వాడు, సూదిగా ఉన్నాయి, కూర్చుంటాడు. నేను ఒకసారి కూర్చుంటాడు, మూత్రస్థానంలో కూర్చుంటుంటాడు పోయి. అవి భరించలేక అది దెబ్బకి పాపం వాడు అరుపులే గమనించేస్తుంటుంది. వీడు ఊరికే ఉండేవాడు కాదు, వీడు మామూలుగా ఏదో మనం నెమ్మదిగా పోతున్నాము, నెమ్మదిగా పోనేటట్టు లేదు, పరిగెత్తాలి అని. ఇట్లా గుర్ర పంద్యాలు కూడా అంతే. గుర్ర పంద్యాలు వాడు కూడా ఒక్కోసారి వాడు లాగి కొట్టాడంటే ఇక పరిగెత్తాడు. గుర్ర పంద్యాలు ఏంటి, రాజులు కూడా పూర్వం అంతే. మూడవడు ఉన్నాడు తానాజీ అనే మరాఠా యోధుడు 8 గంటల్లో ఢిల్లీకి వెళ్ళిపోయాడట, మహారాష్ట్ర నుంచి. 8 అవర్స్లో తీసుకెళ్ళి ఢిల్లీకి వెళ్ళిపోయాడు చూడండి వాడు. అప్పుడంతా గుర్రాలే కదా. మన రైళ్లు కదలవు ఎంత ఫాస్ట్ అయినా అట్లా తీసుకెళ్తారు. అంటే దాన్ని ఎంత కొట్టుంటారో, అలాగ తింటుంటారు, లేకపోతే పెంపుడుగా ఉంటే దాన్ని బాగా నచ్చజెప్పుకొని ఉంటారు. అలాగే అందువల్ల పశువాదులు ఆ శబ్దాదులను వింటే, శబ్దాది శ్రోత్రాదీనం ఆది పదం చేత ఏమేమి తీసుకోవాలి, శ్రోత్రము కళ్ళు, తర్వాత స్పర్శ, ఆ స్పర్శ కూడా గమనిస్తుంటాయి.
శ్రోత్రేంద్రియాలతో ఆ శబ్దాలు వింటుంటే వాడు తడుతున్నాడు రా బాబు, గుచ్చుతూ ఉన్నాడు, కంటితో కూడా చూస్తున్నాడు. అట్లా ఆ సంబంధం కలిగినప్పుడు సంబంధే సతి, ఆ సంబంధం కలిగినప్పుడు శబ్దాది విజ్ఞానే, ఆ శబ్దాది విజ్ఞానం కలిగిపోద్ది వాడికి. ఆ శబ్దము జ్ఞానం కలిగిస్తున్నాయి వాడికి. మరి వీడు అరుస్తున్నాడురా, తిరుగుతున్నాడురా, చెడ్డ మాటలు ఇది అని అంటే వాటికి కూడా మానాపమానాలు ఉన్నాయి, వాడికి కూడా అహంకారం ఉంది. అది ఆ మౌన రూపంలో ఉంది, మూగ రూపంలో ఉంది, అది మూగ రూపంలో ఉంది మౌనం. అప్పుడు ప్రతికూలే జాతే తత నివర్తంతే, ప్రతికూలంగా ఉన్నదనుకోండి, తిరుగుతున్నాడంటే అప్పుడు ఆ చేలోకి పోదు, అది ఆ చేలోకి పోదు. ఆ ప్రకారంగా అది ఎక్కడికో పోవాలనుకుంటుంది. వాడు గట్టిగా అరుస్తున్నాడు, తిరుగుతున్నాడంటే తప్పుకుంటుంది అక్కడ. ఆ కుర్చీలో అది పెడుతున్న మొహం పెడుతుంది, అప్పుడు తిడుతున్నాడు వాడు, హే వెళ్ళొద్దని. మరి గడ్డి తినొద్దంటే గడ్డి తినమనేదానికి తిట్టే, గడ్డి తినొద్దు అనేదానికి తిట్టే, అట్లాగా తప్పుకుంటుంటాయి అన్నమాట. ప్రతికూలంగా ఉంటే అది తప్పుకుంటాయి, అనుకూలంగా ఉండి ఏమను తినమంటున్నాడు బా తింటాము, వద్దంటున్నాడు బా అని తప్పుకుంటాడు. ప్రతికూలే జాతే తత నివర్తంతే, అక్కడి నుంచి వెళ్ళిపోతాయి అనమాట. కుక్కలు కూడా అంతే, హే హే అనగానే వెళ్ళిపోతాడు. పశువులు అంతే, కోళ్ళు అంతే. అంటే అన్నిటికీ శబ్ద విజ్ఞానం ఉంది, పశుపక్షానికి, మనుషులకు కూడా ఉంది. ఇంకా వ్యత్యాసం ఏమీ లేదు, అవిశేషాలు. ఇద్దరు అంతే, పశువులు మనుషులు ఇద్దరు ఒకటే అన్నమాట. కాకపోతే మనం అంటాము మనిషికి ఒక మాట, గుడ్డుకు ఒక దెబ్బ అని. ఏం లేదు, దానికి మాట కూడా తెలుసు. ఇప్పుడు ఫెయిల్ అయిపోయింది చూసినారు ఆ మాట, శంకరాచార్య వారు చెప్తున్నారు. గుడ్డుకు ఒక దెబ్బ అంటున్నావే, గుడ్డు కూడా తిట్లు తెలుసుకుంటుంది, వాడు తిడుతున్నాడు మన వాళ్ళే అని. అట్లా తిడతారు వాళ్ళు. మనం చూస్తే మనకి ఎందుకురా నాయన అట్లా తిడతావు. కేదార్ నుంచి వచ్చేటువంటి ఆ పొట్టుపురాల్ని ఎలాగ పడితే అలా తిడుతుంటారు. మనకే విసుకొచ్చేసేదే, నేను దిగేస్తాను రా బాబు, ఎవరు అలా తిడతావు, కొడతావు దాన్ని అని చెప్తాను. అలాగే బెల్లం పెట్టి రెండు ముక్కలు బెల్లం పెట్టామనుకోండి, అది ఎంత ఆప్యాయంగా తింటుంది, ప్రేమతో తింటుంది. బెల్లం సరేరా, నువ్వు మిగిలిన విషయాల్లో నువ్వు కరెక్ట్ కాదనుకుంటుందేమో, మిగిలిన విషయాల్లో నువ్వు కరెక్ట్ కాదు, ఇలా కొడుతున్నావేంట్రా, ఇలా తిడుతున్నావేంట్రా బాబు అదే. అలా మనుషులు అలాగే ఉన్నారు, పశువులు కూడా అలాగే తెలుసుకుంటున్నాయి, శబ్ద విజ్ఞానం తెలుస్తున్నది. ఆ యొక్క ఆ రకంగా చేష్టలు కూడా తెలుస్తున్నాయి వాటికి. ప్రతికూలే జాతే తత నివర్తంతే, నివర్తంతే తప్పుకుంటాయి. కుక్క చేయి అనగానే వెళ్ళిపోతాయి కుక్క. పశువులు కూడా అంతే. అట్లా అనుకూలేచ ప్రవర్తంతే, దా అన్నామంటే వచ్చాయి. కోళ్ళు కూడా అంతే, దా అన్నామంటే చేస్తారు. కుక్కలు అంతే, పశువులు అంతే, అలవాటు పడి పశువులు. అసలు మీరు ఏదైనా సరే, ఎంత కోపంతో ఉండే కుక్కనైనా సరే మనం దా అన్నామనుకోండి, అది మానేస్తారు, ఇక తోక ఆడించుకుంటూ వస్తాం. కొన్ని కుక్కలు ఈ మంచోడు లాగా ఉన్నాడని తోక ఆడించుకుంటూ వస్తుంది, కానీ మనిషి ఏమో అట్లాంటి వాడు కాదు మనగానే వెళ్ళిపోదు, మంచోడు కాదురా బాబు. అట్లా మనం కూడా అంతే. ఎవరైనా ఆఫీసర్ దగ్గరికి పోయినామనుకో, వాడు మంచివాడు అనుకుంటా, వాడు ఇప్పుడు కాదు అంటే తిట్టుకుంటూ బాగా కూర్చుంటాడు, వీడు చేయలేదు. దాన్ని సార్ చేసి పెడతాను మీ పని అంటే మీరు మంచివాడుగా ఉన్నారంట. అట్లా మనుషులు అలాగే ఉన్నారు, పశుపక్షాదులు కూడా అలాగే ఉన్నాయి. ఎవరికి శబ్ద విజ్ఞానంలో వ్యత్యాసం లేదు. కాబట్టి ఆ శబ్ద విజ్ఞానం దానికి రుచికరంగా సంతోషంగా ఉంటే, ప్రియంగా ఉంటేమో దగ్గరకు వస్తున్నాయి, అప్రియంగా ఉంటేమో దూరంగా వెళ్ళిపోతున్నాయి. అనుకూలేచ ప్రవర్తంతే ప్రతికూలేచ నివర్తంతే అన్నాడు. ఇట్లా ఉన్నాయి. దానికి ఇప్పుడు దృష్టాంతం చేయాలి కదా, అదిగో శంకరాచార్య వర్ష. అందుకనే ప్రత్యక్షాది ప్రమాణాలు వల్ల వ్యవహారం జరుగుతుంది. ఈ ప్రత్యక్షాది ప్రమాణాలు మనుషులకే కాదు, పశుపక్షాదులు కూడా సరిపోతుంది. ప్రత్యక్షాది ప్రమాణ విజ్ఞానం అన్నమాట. అట్లా కాబట్టి ఈ ప్రకారంగా
ఇక్కడ మనకి దృష్టాంతం ఇస్తున్నారు. యథా దండో జితకరం పురుషం అభిముఖం ఉపలభ్య మాం హంతుం అయం ఇచ్చతి ఇది పలాయితుం ఆరభంతే యథా దండో జితకరం పురుషం అభిముఖం ఉపలభ్య మాం హంతుం అయం ఇచ్చతి ఇది పలాయితుం ఆరభంతే. యథా దృష్టాంతం చెప్తున్నారు. దండ ఉద్యతకరం, దండాన్ని పుచ్చుకున్నవాడు, దండోద్యతకరం, దండాన్ని గైకొనిన మనిషి వాడిని చూసి వీడు ఎట్లా కొట్టేదానికి వస్తున్నాడు రా బాబు అనుకొని వెంటనే అసలు మీరు ఏం అనొద్దు, తల తీసుకుని ఎట్లా అంటే పారిపోతాయి. కుక్కలు, కోళ్ళు, పశువులు పారిపోతాయి. పిల్లలు కూడా అంతే. మామూలుగా ఉంటే మన దగ్గరకు వస్తారు, ఒక్కటి వేసినామనుకోండి, చెయ్యి ఎత్తినామనుకోండి పారిపోతారు. పిల్లలకు తెలుసు, మనుషులకు తెలుసు, ఈ మనిషితో ప్రియంగా మాట్లాడితే ఎలా ఉంటుంది, అప్రియంగా మాట్లాడితే ఎలా ఉంటుంది, అది కూడా తెలిసిపోతుంది మనకి. అది తెలుసుకోవచ్చు. అంటే ప్రమాణ విజ్ఞానాన్ని గురించి చెప్తున్నాడు. ప్రత్యక్షాది ప్రమాణ విజ్ఞానము పశుపక్షాదులకి మనుషులకి సమానంగా ఉంది అని. యథాదండో జితకరం పురుషం అభిముఖం, ఆ పురుషుడిని అభిముఖంగా చూసి, ఎదురుగా చూసి, ఎదురుగా వస్తున్నాడు రా కొట్టేదానికి అన్నమాట. ఎంతటి జ్ఞాని అయినా కర్రెత్తి కత్తెత్తి ఇట్లా అనగానే వెనకొచ్చేస్తాడు. ఎందుకు వాడతాం మనం? అందువల్ల మీరు జ్ఞాని కదా, సహించుకోరా, సహించుకోలేదే, వివేకం ఉందిరా, నాకు బుద్ధి ఉందిరా, నేను బండరాయినా వాళ్ళు తిడుతుంటే ఊరికే వండుకునేదానికి నేనేదో తిరిగి కొట్టకపోతే పోయాను కానీ, అనకపోతే పోయాను కానీ పక్కగానే తప్పుకోలేనా? అది కూడా రాదనక నాలో అంతఃకరణ ఉందయ్యా, అంతఃకరణలో వివేకం ఉందయ్యా, జ్ఞానం ఉందయ్యా, నేను మేనేజ్ చేసుకోవాలి నా మనసు, మానవాపమానాలు మనసుని. అందుకని ఆ తిట్లు భరించలేక పక్కకైనా పోతాం, మౌనంగా ఉంటాం, ఉదాసీనంగా ఉంటాం. ఎందుకయ్యా మాకు గొడవ అని వివేకి కూడా గ్రహించుకుంటాడు. కాబట్టి పండితుడు ఏమి ఆ పశుపక్షాదులకి భిన్నంగా ఉండడు. పశుపక్షాదులాగే మనిషి కూడా, పండితుడు కూడా, జ్ఞాని కూడా అలాగే చేస్తాడు. మీరు అన్నీ తెలిసిన వాళ్ళు కదా, మీరెందుకు ఆ తిడుతున్నప్పుడు మీరు ఓర్చుకోవాలంటే ఏ కర్మ బట్టి నాకు ఓర్చుకునేదానిక? నాకు బుద్ధి ఉంది కదా, బుద్ధితో గ్రహించుకుంటాను. ఎందుకు చేయాలి? ఇంకా నేను తిరగబడి తనలేదు, అదే చేయలేదు కదా, పోనీలే ఎందుకు అనుకుంటే నువ్వు ఉదాసీనంగా ఉండడం మంచిది. నేను అపేక్షించుకోకూడదు. మనం రియాక్ట్ కాకుండా మన మనసునే నిగ్రహించుకోవాలి. దీనిని ఏమన్నారు అక్కడ? సహనం. మనం ఎక్కడైనా శమదమాదులు అంటారు, సహనం అంటారు, ఇంకొక క్షమ అంటారు. క్షమ అంటే మీకు నిర్వికార బుద్ధి కలిగి ఉండట. వికార బుద్ధి కలిగించుకోకూడదు. అంటే వికార బుద్ధికి మీకు అది ఏమవుతుందంటే గేర్ బాక్స్ పాడైపోయినట్టే. వికార బుద్ధికి, నిర్వికార బుద్ధికి గేర్ బాక్స్ పని చేస్తుంది, గేర్ వేసుకుంటాను. అందుకని వికారం రావడం అంటే గేర్ బాక్స్ పోయినట్టే కదా. అంటే నా మిషనే పనిచేయదా? నా మిషన్ పనిచేస్తుంది కాబట్టి, గేర్ బాక్స్ బాగుంది కాబట్టి నేనేం చేశాను? నిర్వికారంగా కలిగి ఉన్నా. అంటే గేర్ బాక్స్ పోగొట్టుకోవాలా నేను? నాకేం పట్టేయా? ఏం అలాగా అంటుంటే ఊరికే చూస్తున్నారు. రియాక్ట్ చేయకూడదా? మీరు ప్రతీకారం చర్య చేయకూడదా? నాకు గేర్ బాక్స్ పోగొట్టుకోవాలా? నాకేం కర్మ? గేర్ బాక్స్ని కాపాడుకోవాలి కదా ఎప్పుడైనా. బ్రేకులు కాపాడుకోవాలి కదా. బ్రేకులు ఫెయిల్ అయిపోతే మళ్ళీ ఎలాగయ్యా? అందుకనే నిర్వికారమైన బలహీనత కాదు, అదే బలం. నిర్వికారంగా ఉండడం అనేది బలహీనత ఏం కాదయ్యా, బలం. రెచ్చిపోవడం ఉందే, కోపం తెచ్చుకోవడం ఉందే, తిరగబడటం ఉందే, అది నీ గేర్ బాక్స్ పోయింది, బ్రేకులు ఫెయిల్ అయిపోయినాయి, బండి పాడైపోయింది.
అది గొప్ప విషయమా బండి పాటు చేసుకోవటం? కాబట్టి బండి నడుపుకోవాలి కదా. అందువల్ల నిర్వికారంగా ఉండడం అనేది గొప్ప బలమైన విషయము. మాటిమాటికి రెచ్చిపోవడం, మాటిమాటి కోపాలు తెచ్చుకోవడం, ఉద్వేగపూర్వకంగా ప్రవర్తించటం అనేది సద్లక్షణం కాదది, పండిత లక్షణం కాదది. అది ఏదో రాక్షసులు, వాళ్ళకి అసలు గేర్ బాక్స్ మొదట్లోనే పోయి ఉంటుంది, వాళ్ళకి మొదట్లోనే వెళ్ళిపోయేటారు. అందుకని ఆ ప్రవృత్తి మనకెందుకయ్యా అంటారు జనాలు. ఆ గుంపే అంటారు మీకు ఏమలాగా చేతగాని వాళ్ళలాగా ఉన్నాడు. చేతైన వాడే గేరు బాక్స్ని కాపాడుకుంటాడు, బ్రేకులు కాపాడుకుంటాడు. చేతగాని వాడు ఏం చేస్తాడు? పోగొట్టుకుంటాడు మొత్తం. బ్రేకులే లేవు వాడికే, బ్రేకులు లేదు బండి అది. కాబట్టి నిర్వికారంగా ఉండాలి, ఉద్వేగానికి లోను చేసుకోవాలి. దాన్నే సహనం అంటారు, క్షమ అంటారు అన్నమాట. అట్లా ఆ ప్రకారంగా ఇలాగా దండాన్ని ఎత్తుకొని కొట్టేదానికి వచ్చినప్పుడు మన ఎదురుపడినప్పుడు దాన్ని గ్రహించి, ఉపలబ్ధి అంటే గ్రహించి చూచి మాంతో మయమిచ్చతి, నన్ను చంపాలనుకుంటున్నాడా అతడు, నన్ను కొట్టాలనుకుంటున్నాడా అతడు, ఇది ఉపలభ్య పలాయితం ఆరభంతే, పారిపోతుంది అక్కడి నుంచి. పశువు, కుక్క, కోడి, ఎనీథింగ్. అంతగా ఇంకా ఉన్నాయి మా దృష్టాంతాలు. దోమ కూడా అంతే, చెయ్యెత్తగానే పరిపాలన. అంటే దోమకు కూడా తెలుసు అనమాట. దోమ మనం ఇట్లా అలా ఉంటుంది, అన్న వెంటనే అయ్యా ముద్రాకంగా అక్కడ ఉంటాయా, దోమ కూడా వెళ్ళిపోతుంది. చూడండి, ఇలా చెయ్యి అనగానే పారిపోతుంది. ఏదో బ్యాట్ పెద్దది, కరెంట్ ఉంది కాబట్టి దాంట్లో పడిపోతుంటుంది, కానీ బ్యాట్ని కూడా తెప్పించుకోవాలని చూస్తుంటారు. ఇట్లా అనగానే పక్కకి వెళ్ళిపోతుంది. ఆ రకంగా మనము, వాడు అంటాడు చూసారా బాస్కెట్ బాల్ అని, ఇంకోటి అంటే ఫుట్బాల్ వేసేటప్పుడు వాడిదైనా గురి తప్పుతుంది, కానీ దోమది మాత్రం గురి తప్పదు, సైడ్ వెళ్ళిపోతుంది. అంత ఇంద్రియాలు బాగా పనిచేస్తాయి అన్నమాట, అలర్ట్గా ఉంటాయి. అందుకని నన్ను చంపేదానికి వస్తున్నారా, వీళ్ళ చేతుల కింద పడి నలగకూడదు అని దోమ పారిపోతుంది, కుక్క పారిపోతుంది, పశువులు పారిపోతుంది, ఏదైనా సరే పలాయనం అయిపోతుంది. పలాయితం ఆరభంతే. చూసారా? సరే, ఇప్పుడు అనుకూలంగా ఎలా వస్తాయి చెప్తా. హరితృణ పూర్ణపాణిముపలభ్య సంప్రతి అభిముఖీ భవంతి. హరితృణ పూర్ణపాణిముపలభ్య సంప్రతి అభిముఖీ భవంతి. హరిత తృణ పూర్ణపాణిం ఉపలభ్య. హరిత అంటే పచ్చ గడ్డి, తృణం అంటే గడ్డి, హరిత అంటే పచ్చగా, పచ్చ గడ్డితో నిండినటువంటి చేతులు చూసి చేతుల నిండా గడ్డి పెట్టుకున్నాడు. ఆ చేతుల నిండా గడ్డి పెట్టుకొని ఆ పశువు వైపుకే పోతున్నాడు పాపం. అప్పుడు ఆ పశువు ఏం చేస్తుంది? అలా దగ్గరికి వస్తుంది, ప్రియంగా ఇష్టంగా వస్తుంది. పాపం నాకు గడ్డి పెడుతున్నాడయ్యా. అది ఎంత దూరంలో అయినా వస్తుంది. పడుకో ఉన్నది కూడా లేచిపోద్ది, గడ్డి పెట్టేదానికి వస్తున్నాడని వచ్చుకొచ్చుంటుంది అనమాట. ఇట్లా హరిత తృణ పూర్ణపాణి ఉపలభ్య. అది ఉపలభ్య అంటే చూసి తెలుసుకొని తంప్రతి అభిముఖీ భవంతి. తంప్రతి ఆయనకి ఎదురొస్తుంది అనమాట. ఆ గడ్డి తెచ్చేవానికి ఎదురుపోయి చక్కగా కొమ్మదో ఎట్లా అంటుంది, పెట్టండి తింటా. అదే వాడు వెంటనే గడ్డి ఎక్కిందాడు, పడేసి కర్రెత్తుకున్నాడు. పట్ ఓరు నేను మోసగాడరా నువ్వా, ఎంత మోసగాడని నాకు తెలీదు, నమ్మించి గొంతుకొచ్చేవాళ్ళలాగా ఉన్నావు అది పారిపోతావు, నమ్మించి గొంతుకొస్తావు అలా. ఇలాగా అభిముఖీ భవంతి. ఇవి పశువుల లక్షణం చెప్పినారు కదా. ఈ పశువుల లక్షణం అన్నిటికీ వర్తిస్తుంది చూసారా, దోమలకి, గేమలకి అన్నిటికీ వర్తిస్తుంది అనమాట. అన్నిటికీ వర్తిస్తాయి. అంతేకాదు మనము
బ్లడ్ టెస్ట్కి పోతాం కదా, బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడే కొన్ని క్రిములు ఏం చేసి చచ్చినట్టు పడి ఉంటాయట, బతికినట్టు ఉండవంట. అప్పుడు వాడి బ్లడ్లో తెలియదు, దోమలాగే బ్లడ్ తీసేటప్పుడు అవి డెడ్ అయిపోయినట్టుంటాయట. అప్పుడు వాడు తీసినాడు అనుకోండి, ఏమి లేదు సార్ బాగానే ఉంది మీ బ్లడ్ అనిపిస్తుంది, అర్థం బాగానే ఉంది. ఎందుకంటే ఏదో మందు ప్రయోగం చేసేటట్టున్నాడు, అందుకని వాడు రక్తం తీస్తున్నాడు అని తెలుసుకొని అది కూడా పక్క తప్పుకుంటాడు. అంటే మనకి రోగ నిర్ధారణ చేయడం కూడా కష్టము. తెలివి ఉందమ్మో అన్నిటికీ. దోమకు తెలివి ఉంటే లోపల ఉండే దానికి పురుగుకి తెలివి ఉండదా? బ్యాక్టీరియాకి తెలివి ఉంటుంది, చచ్చిపోయినట్టు నిలబడి ఉంటాయి అట్లా. కాబట్టి అది కూడా సైంటిస్టులు దాన్ని కూడా పరీక్ష చేసుకోవాలి. తెలివైనవిరా క్రిములన్నీ. ఈ బ్యాక్టీరియా కూడా తెలివి ఉంది, దోమలలాగా వాటిలాగా. బ్లడ్ తీసినప్పుడు ఏమో ఒక రకంగా ఉంటుంది, మళ్ళీ ఏమో ఇంకొక రకంగా ఉంటుంది. అట్లా అనమాట. అది తెలుసుకుంటుంది అనమాట. బ్లడ్ తీస్తున్నారు, మనం చచ్చిన క్రిముల్లాగా పడి ఉండాలి అనుకుంటాడు. అట్లా అట్లా ఆ ప్రకారంగా డాక్టర్లకు కూడా దొరకకుండా రోగాలు ఉంటాయి అన్నమాట. వాళ్ళ యొక్క పరీక్షలకు కూడా చెక్కువే. ఎందుకంటే దోమలాగా సరే పరీక్ష చేస్తున్నాడు అంటే దొరికినామనుకోండి మందు వేస్తాడు, మందు వేస్తాడు. అందుకనే మీకు ఎప్పుడైనా చూడండి, ఇక పొలాల్లో ఈ మధ్య అయితే రికార్డింగ్లు పెట్టేస్తున్నారు. అది ఇప్పుడు వస్తున్నాయి కదా ఇవన్నీ యూత్, దాన్ని ఏమంటారు, ఒక మిషన్ అదే పెట్టేస్తారు అనమాట. రికార్డింగ్ గట్టిగా అరుస్తుంటాడు. చూస్తాయి మనుషులు, ఇక్కడ మనుషులు లేదే, ఎక్కడి నుంచి అరుపులు వస్తున్నాయి అని గమనించి ఎవరే రికార్డింగ్ పెట్టినాడు రేవుడు, నేను లెక్క చేసే పల్లె అర్థమైంది. పల్లెల్లో చూస్తే తెలుస్తుంది. జొన్న చేలు, ఆ చేలు ఈ చేలు వేస్తారు కదా, తినిపారేస్తాయి పక్షులు. వాడు రికార్డింగ్ పెట్టాడు. చూస్తాయి ఏంట్రా మనిషి కనిపించకుండా ఏం ఎవళ్ళు చేస్తున్నాడు అని. అది కానీ అర్థమైపోయింది అనుకో, అర్థం చేసుకుంటాయి. అది తెలివి లేకుండా ఏం లేవమ్మా, తెలివి దానికి ఉంది కదా. ఇంకా అది అరుచుకొని మనం తినేస్తున్నామని అయిపోయి. అప్పుడు రైతు గోల, ఏమి చేసినా సరే అవడం లేదు స్వామి, ఏమి చేసినా సరే అంటాం. అందుకని మళ్ళీ నేను అక్కడ పోయినప్పుడు సతీష్ తీసుకెళ్ళాడు. ఏముంది వీళ్ళు అరుస్తున్నారు ఏంటండి, అరుపులు చేస్తారు, రికార్డింగ్ పెట్టేసి అక్కడ పెట్టారు. రేడియోలు లాగా ఉంటాయి కదా అవి, దాన్ని సౌండ్ బాక్స్ లో సౌండ్ సిస్టమ్. ఇప్పుడు అరుస్తూ ఉంటాడు కదా రోడ్డు మీద కూరగాయలు, ఇప్పుడు వచ్చినోడు అదే అరుపులో అట్లా పెట్టేసినారు స్వామి. అట్లా దానికి కూడా తెలిసిపోద్ది కదా. తెలుసు స్వామి, ఒకటి 2 సార్లు చూస్తాయి, తర్వాత అబ్జర్వ్ చేసేసి మనుషులు లేకుండా ఏ మార్పులు ఇవన్నీ అందుకని తినేస్తుంటాయి. చూసారా? అందుకని తెలివి ఉందయ్యా, శబ్దాది విజ్ఞానాన్ని గమనిస్తాయి. మనుషులు లేకుండా ఈ శబ్దాది విజ్ఞానం ఏమిటబ్బాయి అని 1-2 సార్లు గమనించేసినాయి అనుకోండి, మామూలు అయిపోతాయి. అందుకనే రైతులందరూ ఇబ్బందులు పడేది. ఎన్ని మందులు కొట్టినా పోవటం లేదు స్వామి అంటే తెలివి. మనుషులకైనా తెలివి, ఎన్ని మందులు కొట్టినా ఏం పోవటం లేదు స్వామి. చూసినారా? అంటే అవి తినేస్తుంటాయి. అవి తినగా మిగిలింది నువ్వు తినరా, అంతేగాని వ్యాపారాల కోసం చేస్తే అయ్యే పని కాదంతా. పశుపక్షాదులంతా సాగరా బాబు, నీ బిడ్డలు కాదు సాక్కునేది, పక్షులంతా సాకు అని చెప్తుంది. వీళ్ళేంటంటే వీళ్ళ బిడ్డలను కాపాడుకోవాలని వీడు పొలాల్లో పంటలు వేసుకుంటుంటాడు అట్లా. కాబట్టి ఈ ప్రకారంగా హరితృణ పూర్ణ పాణిముపలభ్యతం ప్రతి అభిముఖీ భవంతి పశువులు. ఏవం పురుషాహపి, ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు మనుషుల గురించి సమన్వయం చేయాలిగా. ఏవం పురుషాహపి
వ్యుత్పన్న చిత్తాః క్రూర దృష్టీన్ ఆక్రోశతః ఖడ్గో జతకరాన్ బలవతః ఉపలభ్య తతః నివర్తంతే ఏవం పురుషాః అపి వ్యుత్పన్న చిత్తాః క్రూర దృష్టేన ఆక్రోశతః ఖడ్గో జతకరాన్ బలవతః ఉపలభ్య తతః నివర్తంతే. కాబట్టి ఈ ప్రకారంగా మనుషుల విషయంలో చెప్తున్నారనమాట. మనుషుల విషయంలో ఇలాగా బుద్ధితో వ్యవహారం చేసేవాడు ఉత్పన్న చిత్త అంటే బుద్ధిమంతుడు, బుద్ధిమాన్. ఉత్పన్న చిత్త అంటే బుద్ధి కలిగిన వాడు. ఏవం పురుషాః అపి పురుషులు కూడా మనుషులు కూడా ఉత్పన్న చిత్త బుద్ధి కలిగినటువంటి వాళ్ళు తెలివిమంతులు అనమాట. తెలివిమంతులు ఉత్పన్న చిత్త బుద్ధిమతాం క్రూర దృష్టిన్ ఆక్రోశతః క్రూర దృష్టి కలిగిన వాడు ఎర్రగా కళ్ళు చేసుకొని అరుపులతో ఆక్రోశతః గట్టిగా అరుస్తూ చేతులు పైకెత్తి ఖడ్గాన్ని చేతి పుచ్చుకొని కట్టెని చేతి పుచ్చుకొని దండాన్ని చేతి పుచ్చుకొని అట్లాగా అనమాట. ఆక్రోశతః ఖడ్గోద్యతకరాను ఖడ్గాన్ని చేతిలో పుచ్చుకొని ఇట్లా మన ముందుకు వస్తున్నాడు పరిగెత్తుకుంటూ చెప్పేదానికి కొట్టేదానికి నరుకుతా. అప్పుడు నువ్వు నరుక్కో ఆయన ముందు ఎవడు నిలబడతాడమ్మా? పశువులే నిలబడలేదు. అప్పుడు ఎవరైనా చూసినవాడు ఏమనుకుంటాడు, పశువు బెటర్గా ఉంది నీకంటే, ఎవరా నువ్వు అంటే తిట్లు తినాలి నేను? పశువుకి నేను బుద్ధి చెప్పాలా, నాకు పశువు బుద్ధి చెప్పాలయ్యా? కాబట్టి పశువుకే బుద్ధి ఉంటే నేను దానికంటే మించిన బుద్ధి ఉంటా. ముందుగానే గమనించేసుకోవాలి. వాడి బొడ్డి దగ్గర ఏం పెట్టుకోన్నాడబ్బా, ఏం కట్టి పెట్టుకోన్నాడు, ఏం చేసుకున్నాడు, ముందుగానే ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. నగా నట వేసుకొని తిరుగుతుంటాం ఏకాంతంలో, ఎంత జాగ్రత్తగా ఉండాలి. మెడల మీద దృష్టి పెట్టుకొని ఉండాలి. ఎవడో వచ్చి లాక్కుపోతాడరా, లాక్కుపోయేటప్పుడు మనం వల్ల ఉండకూడదు. మన చేతిలో కూడా ఏదో ఒకటి ఉండాలి కదా మనకి. అట్లా పెట్టుకోవాలి, పెట్టుకొని ఎదురు తిరగాలి. అంతేగాని వాళ్ళు లాక్కొని పోతుంటే అయ్యో అంటే ఎట్లాగా అట్లా. కాబట్టి ఈ ప్రకారంగా బుద్ధిమంతులైనా కూడా క్రూర దృష్టి ఆక్రోశతః ఖడ్గోద్యతకరాన్ బలవతః ఉపలభ్య అక్కడ వాళ్ళని చూసిన వెంటనే అట్లాగా అక్కడి నుంచి తతః నివర్తంతే పారిపోతారనమాట. వాడు రివాల్వర్ ఎత్తినాడు పైకి, వాడు ఖడ్గం ఎత్తాడు, పెద్ద దుడ్డు కర్ర పైకి పెట్టుకున్నాడు, కొట్టేదానికి వస్తున్నాడు, గట్టిగా అరుస్తున్నాడు, కోపంతో చూస్తున్నాడు. అనగానే నిశ్చేష్టులే నిలబడకూడదయ్యా, పారిపోవాలి అక్కడ. అంతేగాని వాడి దగ్గర తన్నులు తినడము, చంపబడము ఇదే న్యాయం అయితే, బుద్ధిమంతుల లక్షణమా ఇది? అట్లా తతః నివర్తంతే. చూసారా, అట్లా బుద్ధిమంతులు కూడా అలా పనిచేస్తారు. కాబట్టి నోరు లేని పశుపక్షాదులు వాటికి కూడా తెలుసు, నోరుండే బుద్ధిమంతులకు కూడా తెలుసు మనం ఎందుకయ్యా అట్లాగా తన్నించుకోవాలి, నరికించుకోవాలి, ఎందుకు చేసుకోవాలి అట్లాగా. తతః నివర్తంతే, వెళ్ళిపోతారు. తద్విపరీతాన్ ప్రతి ప్రవర్తంతే, తద్విపరీతాన్ ప్రతి ప్రవర్తంతే, తద్విపరీతాన్ ప్రతి ప్రవర్తంతే అంటే దానికి భిన్నంగా. వాడు మంచిగా పిలిచాడు, ఎవడైనా అంతే కదమ్మా. మంచిగా మాట్లాడితే నిలబడు, చెడ్డగా మాట్లాడితే అక్కడ ఎందుకు నిలబడాలరా? వెళ్ళిపో అంతే. చెడ్డగా మాట్లాడే వెళ్ళిపోవాలంతే. మంచిగా మాట్లాడితే ఉండాలి, రెస్పెక్ట్ ఇస్తే ఉండు, మర్యాద ఇస్తే ఉండు, మర్యాద లేకపోతే అవతల అని చెప్పారు. అందరికైనా కొంతమందికైనా అమ్మా, అందరికీ అంతే. పశుపక్షాదులే అలా చేస్తున్నాయంటే అంటే మీరు కూడా పశుపక్షాదులతో సమానమా అంటారు కొంతమంది. పశుపక్షాదుల చైతన్యమో మేము చైతన్యమే.
పశుపక్షాదులు చైతన్యమే. దాన్ని ఎందుకు నువ్వు వేరు చేస్తావు? ఏం వేరు ఎందుకు చేయాలి? అది చైతన్యమే, సర్వభూత సమదర్శనం కదా. బ్రహ్మ ముందుకొని పిపీలిక పర్యంతం పరమాత్మే కదా, చైతన్యమే కదా. మరి అవి తక్కువ మేము ఎక్కువ అని ఎందుకు చెప్పుకోవాలయ్యా? వాటి దృష్టిలో అవి విద్వానులే, పండితులే. అవి చూడు ఎంత తెలివిని ఆడుకుంటున్నాయి. మేము తెలివి తక్కువ తనం అనుకోవద్దు పశుపక్షాదుల్ని, అవి తెలివి కలిగే ఉన్నాయి. ఆ గూళ్ళు చూడు ఎలా అల్లుకుంటాయో, ఆ పుట్టలు చూడయ్యా. నీ వల్ల అవుతుందా? అది ఆ చీమల పుట్ట, చెదపుట్ట, ఆ పక్షులు చూడు ఎలాగ అల్లుకుంటాయి. ఒక చిన్నది ఇస్తేనే నువ్వు అల్లలేకపోతుంటివే, అది చూడే ఎలాగ అల్లుకుంటుంది. ఎక్కడెక్కడనో తీసుకొచ్చి గడ్డి పోకలంతా తీసుకొచ్చి చక్కగా గూడు అల్లుకోండి, దాన్ని కూర్చుంటుంది. శత్రువులు దానికి కంటపడకుండా పెట్టుకుంటుంది. 2-3 బ్లాక్లు పెట్టుకుంటుంది. దాంట్లో ఎక్కడో ఒక బ్లాక్ లో ఉంటుంది, ఒక చోట ఉంటుంది, పైన ఖాళీ చేసుకుంటుంది. ఏదైనా చూసినా అనుకోండి, ఇక్కడ ఏం లేదురా, ఇది ఊరికే గూడు అనుకుంటుంది, కింద ఉంటుంది. అలా ఛాంబర్స్ తయారు చేసేసుకుంటాం, వంకర టెంకర్లు. ఒక ఛాంబర్లో ఒక పాము కానీ తలపెట్ట కానీ ఖాళీగా ఉంటుంది. 2వ ఛాంబర్లో కూడా ఖాళీగా ఉంటుంది. 3వ ఛాంబరు దాని లోపల ఉంటుంది, ఇక్కడ మూసి పారేస్తుంది. మళ్ళీ ఓపెన్ చేసుకుంటే ఇంకో చోట నుంచి వెళ్ళిపోతుంది. అంత యుక్తిపూర్వకంగా తెలివిగా ఉన్నాయన్నీ ఈ పశువులు పక్షులు. మనకేం లేదయ్యా. కాబట్టి పశుపక్షాదులకి భిన్నం చేయొద్దు మనుషుల్ని, అంతా ఒకటేనయ్యా తెలివిలో అన్నమాట. దాని తద్ విపరీతాన్ని ప్రతి ప్రవర్తండి. మర్యాదగా మాట్లాడితే మాట్లాడతాము, మర్యాద లేకపోతే ఏమిటే నీకుతే నాకేం పనే. మర్యాద నేర్చుకోవాలి, గౌరవంగా ఉండాలి, మంచిగా మాట్లాడుకోవాలి. లేకపోతే ఎదురు నిలబడటమే కష్టమయ్యా. అట్లా ఏం కనుక తద్ విపరీతాన్ని ప్రతి ప్రవర్తంటే, విపరీతానంటే మంచిగా ఉంటే అది దగ్గరకు వస్తుంది. షేక్ హ్యాండ్ ఇస్తాము, నమస్కారం చెప్తాము, కూర్చుంటాము, మాట్లాడతాము. నువ్వు కసుబుసు అంటే మాత్రం నీ దగ్గర ఎందుకుంటా, మేము దూరం అయిపోతాం. అందుకనే ఇవన్నీ పశువులకి మనుషులకి సమానమే. పశుపక్షాదులకి వాటికి తల ఉందయ్యా, వాటికి బుద్ధి ఉంది, చైతన్యం ఉంది, మనకు కూడా ఉన్నది. కాబట్టి దీన్ని బట్టి ప్రమాణములు బాగా ఉన్నాయి, దేహాభిమానంతో ఉన్నాయి. దేహాభిమానం ఉండాలి లేవద్దా? దేహంలో ఉండేందుకు దేహాభిమానం లేకుండా ఉండటమా? ఎందుకే మాకు దేహంలో ఉండి దేహాభిమానం లేకుండా ఉంటామయ్యా? అట్లా అన్నమాట. అందుకని తద్విపరీతాన్ని ప్రతి ప్రవర్తంతే. ఇప్పుడు చూడండి, మానము అవమానం ఉందే, ఆ మానము అవమానము విధి నిషేధము అవన్నీ కూడా కృత్రిమాలు ఉంటాయి అన్నమాట. దేహాన్ని దెబ్బతీసేది ఉంటేనే మనకి అది కరెక్ట్. దేహాన్ని దెబ్బతీయకూడదు. మనసు ఏమో దెబ్బ తగలదు, దానికి మనసుకి దెబ్బ తగలదు. ఎందుకంటే మనసులో 2 టైప్స్. ఒకటేమో దూషించితే ఒప్పుకోదు, అది ఇంకో కృత్రిమ వాల్యూస్ క్రియేట్ చేసి ఉంటాం మనసుకి, అది తప్పు. కృత్రిమ వాల్యూస్ ఉంటుంది చూస్తున్నారా? కృత్రిమ వాల్యూస్ ఎట్లాంటిది అంటే, ఇది చేస్తే పుణ్యము, ఇది చేస్తే పాపము, కొన్ని పెట్టేసుకో ఉంటాం కదా లోకంలో. అవన్నీ కూడా అది ఫాల్స్ వాల్యూస్ అంటారు అనమాట. ఇంకోటి ఉన్నది కదా, నన్ను తిడితే అది కరెక్ట్ అనమాట. నన్ను ఎందుకు తిడతావు నువ్వు? ఇట్లా తిడితే ఏమిటి, నేను ఓర్చుకొని ఉంటాను అనుకున్నావా అనమాట. కొన్ని ఫాల్స్ వాల్యూస్ ఉంది కదా, ఆ ఫాల్స్ వాల్యూస్ వల్ల మనకు వచ్చేది ఏమిటి? ఫాల్స్ వాల్యూస్ ఉంటాయి దాంట్లో. అందువల్ల కొన్ని వాల్యూస్ ఏమో మనకి సరిపోతాయి, కొన్ని వాల్యూస్ ఏమో ఊరికే పెట్టుకుంటారు అనమాట. జాతి, కుల, గోత్ర, అది ఇది అని పెట్టుకునేదంతా ఫాల్స్ వాల్యూస్ అన్నమాట. ఫాల్స్ వాల్యూస్ వల్ల మనకు ఒరిగేది ఏమీ ఉండవు. దాని వల్ల మనం కోపాలు తాపాలు పడవలసిన పనే లేదు. అట్లా
ఈ ప్రకారంగా అనమాట. తదు విపరీతాన్ ప్రతి ప్రవర్తంతే. కాబట్టి మంచిగా మాట్లాడితే, మంచిగా ప్రవర్తన చేస్తే దగ్గరకు వస్తారు మనుషులు. అంతేగాని చెడ్డగా ప్రవర్తిస్తే, దూషిస్తే అది తప్పవుతుంది. అత కాబట్టి ఇప్పుడు ఇద్దరు ఒకటే అని చెప్తున్నారు. పశుపక్షాదులు మనుషులు క్రిమికీటకాదులు కూడా చెప్పేసాం మనం. బ్యాక్టీరియా కూడా ఉంది, ఆ బ్యాక్టీరియా కూడా అంతే. అట్లా అర్థమేదా? అట్లా అత సమాన పశ్వాదిభి పురుషాణాం ప్రమాణ ప్రమేయ వ్యవహార. అత సమాన పశ్వాదిభి పురుషాణాం ప్రమాణ ప్రమేయ వ్యవహార. కాబట్టి సమాన పశ్వాదిభి పురుషాణం వ్యవహార అన్నమాట. వ్యవహారం ఉంది. పశ్వాదులకి మనుషులకి సమానమే. వాటికి ప్రమాణ వ్యవహారం ఉంది, ప్రమాణ ప్రమేయ వ్యవహారం ఉంది. వీళ్ళల్లో ప్రమేయ వ్యవహారం ఉంది. అంటే ఇద్దరిలో ప్రమాత ఉన్నాడు, తెలుసుకునేవాడు, అభిమానించేవాడు ఇద్దరిలో ఉన్నారు. దాని ప్రకారం ఇంద్రియాలు ఉన్నాయి, దాని ప్రకారంగా విషయ వ్యవహారములు ఉన్నాయి అని చెప్తున్నారు. కాబట్టి ఈ వ్యవహారం అనేది పశువులకి మనుషులకి సమానంగానే ఉన్నది. అదేమిటి? ప్రమాణ ప్రమేయ వ్యవహార. ఆ వ్యవహారం ఎట్లాంటిది? ప్రమాణ ప్రమేయ వ్యవహార. ప్రమాణాలంటే ఇంద్రియాలు, ప్రమేయం అంటే విషయాలు, అంటే ఆ శబ్దము, చెవి ప్లస్ శబ్దము, చూపు ప్లస్ రూపము, చూపు ప్లస్ రూపము. అలాగా ఆ జీవకు సంబంధించిన తిండి, రుచి. అందుకని ఎప్పుడైనా ఏది పోస్తే అది పశువు తాగేస్తుంది అనుకోవద్దు. అదేదో పుల్లగా గిల్లగా ఉంటే ముట్టుకోదు అదే. ఎప్పుడుదో కడుగు తీసుకొచ్చి పోసినావేంటి కుడితి నీళ్ళు, దరిద్రం ఇదే, నేను తాగను అని చెప్పేసి. మీ పిల్లోడే కాదు, పశువు కూడా తాగదు. పాలు మాత్రం నేనేమన్నా బాగానే ఇస్తున్నాను కదా, నువ్వు ఏంటి కుడితి నీళ్ళు మాత్రం ఇట్లాంటివన్నీ ఎక్కడెక్కడితో చెడ్డవన్నీ తీసుకొచ్చి పోస్తావు. పొందే నేను పందికి పోయి తాగుతుంది, నేను తాగను పోవని చెప్పేసి. ఏంటి ఈ హోటల్లో మురిగిపోయినవన్నీ ఎవరికి పోతారమ్మా? పశువులకు పోతే ఊరుకుంటాయి. నేను పాలేమో మంచిగా ఇస్తున్నానా, నువ్వేమో ఇష్టపోతుంది ఎప్పుడు మురుగంతా తీసుకొచ్చి నాకు పోతావా? ఆ మురుగు తాగేది ఎవరు? పందులకు పోయి పో అని. పందులు తాగుతాయి ఎందుకనే? అంతే. అదే అయ్యాన మంచి పదార్థాలు ఏమైనా తింటాయి, ఈ మంచి పదార్థాలు తింటాయి సరేనా? అవి అప్పటికప్పుడే ఉడకబెట్టిన గింజ ధాన్యాలన్నీ తింటుంటాయి. ఉలవలు ఉడకబెట్టినవి అయితే తింటాయి, అన్ని ఉడకబెట్టినవే, అన్ని అప్పటికప్పుడే ఫ్రెష్వి తింటున్నాయి. అసలు నిలవ ఉండేవే తినవు పశువులు. మురుగు అన్నీ తాగవు. అవి మంచిగా ఉంటేనే ఇప్పటికిప్పుడే కలుపు, ఇప్పటికిప్పుడే గంజి పొయ్యి. అంతేగాని ఎప్పుడెప్పుడో మురుగంతా తీసుకొచ్చి నా మొహాన్ని వస్తే నేను తాగను. అట్లా అనమాట. ఆ ప్రకారంగా జీవకు కూడా తెలుసు, చెవికి తెలుసు, కంటికి తెలుసు, చర్మానికి కూడా తెలుసు. దెబ్బ ఎట్లా తాకుతున్నాడో మనిషి తెలుస్తుందమ్మా. ఎట్లా నైస్గా తాకుతున్నాడా, ఎట్లా తాకుతున్నాడో తెలుసు. ఆ స్పర్శను బట్టేది మనిషిని ఆప్యాయంగా దగ్గరకు వస్తుంది. ఎట్లా అన్నావు అనుకో, అదే దాన్ని గట్టిగా ఏమన్నా గిచ్చినట్టు అన్నావు అనుకో, అదే తిరగబడుతుంది అదే అంటే. అందుకని ప్రమాణ ప్రమేయ వ్యవహారాలు పశుపక్షాదులకి మనుషులకి సమానంగా ఉంది. కాబట్టి ప్రమాణ బుద్ధి వాటికి ఉంది. ప్రమాత ఉన్నాడు, దానిలో ప్రమేయాల్ని గ్రహిస్తున్నాడు. అనుకూలం ప్రతికూలాలు తెలిసిపోతున్నాయి అనమాట. ఆ ప్రమాణాలకి అనుకూలము తెలుస్తుంది, ప్రతికూలం తెలుస్తున్నది. అందుకని జాగ్రత్తగా ఉండాలి వ్యవహారంలో. బిడ్డలే కాదు, ఎవరితో అయినా పశుపక్షాలతో కూడా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటేనే, లేకపోతే అంతే.
తత్ సామాన్య దర్శనాత్ వ్యుత్పత్తిమతామపి పురుషాణాం ప్రత్యక్షాది వ్యవహారః తత్ కాలః సమానః ఇతి నిశ్చీయతే. తత్ సామాన్య దర్శనాత్ వ్యుత్పత్తిమతాం అపి పురుషాణాం ప్రత్యక్షాది వ్యవహారః తత్కాలః సమానః ఇతి నిశ్చీయతే. కాబట్టి ఈ ప్రకారంగా ప్రమాణ ప్రమేయ వ్యవహారాలు మనుషులకి పశువులకి అన్నిటికీ కూడా సమానం. అంటే చరాచరములన్నీ కూడా ప్రమాణ ప్రమేయ వ్యవహారములు కలిగే ఉన్నాయి. అనుకూల ప్రతికూలాలు ఉన్నాయి, అనుకూల ప్రతికూలాలు ఉన్నాయి అనమాట. అట్లా కాబట్టి ఒక్కోసారి సహించుకోవడం కూడా ఇద్దరికి కామనే. పశువులు సహించుకుంటుంటాయి, మనుషులు కూడా సహించుకుంటాయి. తత్ సామాన్య దర్శనాత్, ఇది సమానంగా చూస్తున్నాం. దర్శనాత్ అంటే చూస్తున్నాం. ఈ వ్యవహారాన్ని ప్రమాణ ప్రమేయ వ్యవహారాన్ని మనుషులకి పశువులకి పక్షులకి క్రిమి కీటకాదులకి అన్నిటికీ కూడా సమానంగానే మనకు తెలుస్తున్నది. దర్శనాత్ ఉత్పత్తి మతామపి పురుషాణ, ఉత్పత్తి అంటే బుద్ధిమంతులైన వాళ్ళు, తెలివిమంతులైన వాళ్ళు, మేధావులైన వాళ్ళు పురుషులకు కూడా ఈ ప్రత్యక్షాది వ్యవహారము తత్కాలంలో సమానంగానే ఉన్నది. తత్కాలంలో అంటే వ్యవహార కాలంలో సడన్లీ ఎవరికైనా కోపం వచ్చింది అనుకోండి మాటకి, అది తత్కాలంలో సమానమేది. కోపం రావడం, కోపం రాకూడదు అనకూడదు. ఎందుకు రాకూడదయ్యా? వస్తుంది కోపం. అందుకని తత్కాలం అని ఎందుకు వాడారు అంటే ఆ వ్యవహార కాలంలో ప్రత్యక్షాది వ్యవహార కాలంలో సమానమే అన్నమాట. అంటే తత్కాలంలో కనిపిస్తుంది, తర్వాత నిగ్రహించుకుంటారు. అవి మర్చిపోతుంటాయి. పశుపక్షాదులేమో మర్చిపోతుంటాయి, వీళ్ళేమో నిగ్రహించుకుంటారు. ఆ నిగ్రహించుకొని మళ్ళీ ఇంకొకసారి ప్రకటించరు, రద్దు చేసుకుంటారు. అలా పెట్టుకోరు. వస్తువులు మర్చిపోతాయి, వీడు నిగ్రహించుకుంటాడు, సంయమనంతో వ్యవహారం చేస్తారు. తర్వాత దాన్ని అంటే అవి మర్చిపోతాయి, వీడికి ఉంటుంది కానీ నిగ్రహించుకోరంటాడు. గతంలో జరిగిన గొడవలన్నీ ఉంటాయి లోపల, కానీ నిగ్రహించుకొని సంయమనంతో వ్యవహారం చేసి ఇప్పుడు కాదు రేపు, ఇప్పుడు అవన్నీ మనకెందుకో, అవి మర్చిపోతాయి, వీడికి గుర్తులో ఉంటాయి, నిగ్రహించుంటాడు. అదేదా అవి మర్చిపోతాయి, శుభ్రంగా మర్చిపోతాయి. అందుకనే పాము పగబడుతుంది, అది ఇది ఏమి లేదమ్మా, ఏం పగగేలా గీగాలే. పాము పగబట్టదు, పులులు పగబట్టవు, ఏవి పగబట్టవో. మనుషులే పగబట్టేవాళ్ళు, మనుషులకు సంబంధించింది పగాగిగా. అర్థమైందా? పశుపక్షాదులకు తెలిసి మర్చిపోతాయి ఇవంటే. వీడికి గతాగతాలన్నీ గుర్తుంటుంది. కొన్ని సందర్భాలలో అసలు నిజంగా రేర్ అనమాట పశుపక్షాదుల్లో. చూసారు, దండం ఎత్తగానే పరిగెత్తేసింది, దండం కింద పెట్టేసేసి పచ్చగడ్డి ఇట్లా అనగానే ముందుకు వచ్చేస్తుంది. నేను మనిషి అయినా మోసం చేయొచ్చు కానీ పాప అది మోసం చేయలేదు, పచ్చగడ్డి చూపిస్తున్నాడు. అదే సమకాలంలో అది ప్లాస్టిక్ గడ్డి చూపించేసినా సరే వచ్చేస్తుంది దగ్గరికి. వచ్చి ఒకసారి తినిన తర్వాత దానికి అర్థమైపోతుంది, ఇదేంటో గడ్డి కాదురా బాబు, వదిలేసిపో, ఏమనుకోదు. అందుకని ప్లాస్టిక్ గడ్డి పచ్చగా ఉంటుందని తెలుసు దానికి, అది ప్లాస్టిక్ అని తెలీదు, పచ్చగా ఉండేదే గడ్డి అనుకుంటుంది. దగ్గరకు వచ్చేసింది, నములుతుంది, ఇదేదో ప్లాస్టిక్ గా ఉందిరా అని 2-3 రెబ్బలు తినేస్తుంది తానే, ఇంకదేదో ముద్దయ్య. అట్లా అనమాట. కాబట్టి మనిషిలో మర్చిపోయే గుణం ఉండదు, లోపల ఉంటుంది. ఆయన సంయమనం పాటించుంటాడు. ఇదే అది ఎప్పుడో అట్లా దాన్ని వదిలేయాలి, అది ఇక్కడే పనిచేస్తుంది వీడికి. బుద్ధి జ్ఞానం అంటే ఇదే.
అది మళ్ళీ పగగా పెట్టుకోకూడదు, కక్షగా పెట్టుకోకూడదు. దాన్ని మర్చిపోవడం కాదు, దాన్ని పక్కకి పెట్టేయాలి. మర్చిపోవడం ఎందుకు? ఉండని ఉంటుంది, కానీ దాన్ని సంయమనం పాటిస్తుంటాడు. అందువల్ల వర్తమానానికే సంయమనం కాదు, గతానికి కూడా సంయమనం కావాలి. సంయమనం అనేది ఒక రకంగా సేతు, వంతెన గతానికి వర్తమానానికి. సంయమనం అనేది సేతువు లాంటివి. ఎందుకంటే వీడికి వివేక బుద్ధి ఉంది, వీడికి ఆత్మబుద్ధి ఉంది, కాబట్టి వాడు అన్ని చూసేవాడుగా ఉంటాడు గతాలని. అందుకనే వాడి లోపల జరిగినవన్నీ దోషాలన్నీ ఉంటాయి. ఆ దోషాలను సంయమనం చేసుకునేదానికే చూస్తాడు అట్లా. కాబట్టి ఈ సంయమనం అనేది శబ్దమాదులు, ఏకాగ్రత, నిగ్రహము, ఇవన్నీ వాడి గిఫ్ట్ అనమాట, మనిషికి వచ్చిన గిఫ్ట్. దాన్ని ఉపయోగించుకుంటే మంచిది. పశువులకు పూర్తిగా మర్చిపోవటమే, పశువులకి మర్చిపోయే గుణమే ఉంటుంది. మనుషులకి దాని సమయంలో చేసేది ఉంటుంది. ఆ రకమైనటువంటి విలువ ఉంటుంది వాళ్ళలో, దాన్ని చేసుకోవాలన్న. అంతేగాని దాన్ని అలా పెట్టుకొని కంటిన్యూ చేస్తే నీ అంతఃకరణమే దోషభూయిష్టమైపోతుంది. అట్లా అదొకటి నేర్చుకోవాలి. అందుకనే మనిషి ఎప్పుడు కూడా మారే లక్షణం కలిగి ఉంటాడు అనమాట. మనిషి మారే లక్షణం కలిగి ఉంటాడు అనమాట. అందుకనే తత్సామాన్య దర్శనాలు వ్యుత్పత్తి మతం అప్పి పురుషాణం ప్రత్యక్షాది వ్యవహార తత్కాల సమాన ఇది నిశ్చయతి. తత్కాలంలో ఆ ప్రకారంగా పశుపక్షాదులకి లాగానే ఉంటుంది. తత్కాలంలో తర్వాత ఏం చేస్తాడు? సంయమనం చేసేసుకుంటాడు. సంయమనం చేసుకొని నిగ్రహంలో పెట్టుకొని ఉంటాడు. ఇది నిశ్చయితే చూపిస్తాడు అట్లా. కాబట్టి ఆ ప్రకారంగా వాడికి ఇలా ఉంటుంది. వెంటనే పాము కనిపించి వెంటనే దడుచుకుంటాడు అనమాట. అట్లాగే ఏదైనా కుక్కలు కానీ ఏదైనా సరే మన వేళ కానీ పడిపోతుంది. వాడికి భయం ఉంది, మనకు కూడా భయం ఉంటుంది, అట్లా అనమాట. అన్ని ఇప్పుడు పులితోలు కప్పుకొని మనము మేకల దగ్గర పరిగెత్తిన అవి పారిపోతాయి, కుక్కలు కూడా పారిపోతాయి. అట్లా విపరీతమైన సౌండ్లు చేసినా పారిపోతాయి. భయం ఉంటుంది, మనుషులకి ఉంటుంది. తత్కాలంలో సమానం. కానీ ఆలోచిస్తాడు మనిషి, వాడికి ఆలోచించే శక్తి ఉండదు, వివేకం చేసుకునే శక్తి ఉండదు. అందుకని మనం అది వాడుకోవాలి, ఆలోచించుకునేది వాడుకోవాలి, వివేకించుకునేది వాడుకోవాలి. అది మనకుంది, వాళ్ళకి లేదు. పశుపక్షాదులకే లేదు, మనకి ఉంది. మనం దాన్ని మళ్ళా వివేకించుకొని సంయమనం చేసుకొని ఉండాలి అన్నమాట. అట్లా ఇవి ఇప్పుడు చూడండి, ఇప్పుడు శాస్త్రీయ వ్యవహారం చెప్తాను. శాస్త్రీయ వ్యవహారం కూడా అవిద్యతో ఉన్నదే అనే దాని విషయంలో ఆ కారణాన్ని చూపిస్తున్నారు అన్నమాట. శాస్త్రీయ వ్యవహారం కూడా మనకి దేహేంద్రియాల మీద ఆధారపడింది. శాస్త్రీయమైన వ్యవహారం అది కర్మకాండ కానీ జ్ఞానకాండ కానీ దేహేంద్రియాల మీద ఆధారపడి ఉన్నది. చెవి పని చేయలేదయ్యా, నేను శ్రవణం చేయాలంటే కుదురుతుందా? చెవి ఉండాలి, ఇంద్రియాలు ఉండాలి. అలాగా నాకు చేతులు పని చేయదు, నేను యజ్ఞం చేయాలంటే కుదురుతుందా? మరి యజ్ఞం చేయాలంటే ఏముండాలి? చేతులు ఉండాలి కదా. అట్లా కాబట్టి శాస్త్రీయమైన వ్యవహారం చేసుకోవాలన్నా మనకు దేహేంద్రియాలు ఉండాలి, దాని మీద అభిమానం కూడా ఉండాలి. అది చెప్తున్నారు చూడండి. ఇప్పుడు శాస్త్రీయేతు వ్యవహారే యజ్ఞపి చూసారా, తు శబ్దం చేత అశాస్త్రీయం కాదు, శాస్త్రీయం. తు శబ్దం చేత పశుపక్షాది విషయం కాదు ఇది శాస్త్రీయమైన వ్యవహారం, పశుపక్షాదులకు లేదు. తు శబ్దం చేత శాస్త్రీయమైన వ్యవహారం పశుపక్షాదులకు లేదు. ఎవరికి ఉందే? మనుషులకి. అదే శాస్త్రీయేతు వ్యవహారే యద్యపి
పూర్వకారీ నా అవిదిత్వాత్మనః పరలోక సంబంధం అధిక్రియతే శాస్త్రీయే తు వ్యవహారే యద్యపి బుద్ధిపూర్వకారీ నా అవిదిత్వా ఆత్మనః పరలోక సంబంధం అధిక్రియతే. ఇది చెప్తున్నాడు. శాస్త్రీయ వ్యవహారం అయితే యద్యపి బుద్ధిపూర్వకారీ, బుద్ధిపూర్వకంగా చేసేది శాస్త్రీయమే. బుద్ధి లేకుండా పనిచేయదు. ఇక్కడ గ్రహించుకోవాలి. స్వర్గం అంటే తెలుసుకోవాలి, యాగం అంటే తెలియాలి, పుణ్యం అంటే తెలియాలి, పాపం అంటే తెలియాలి, ఫలం అంటే తెలియాలి, అఫలం అంటే తెలియాలి, జ్ఞానం అంటే తెలియాలి, కర్మ అంటే తెలియాలి, పరలోకం అంటే తెలియాలి. ఇవన్నీ తెలియకుండా చేయకూడదు. అయితే శాస్త్రీయేత వ్యవహారీ యద్యపి బుద్ధిపూర్వకారీ నా అవిదిత్వాత్మనః పరలోక సంబంధం అధిక్రియతే. ఇలాగ ఆత్మజ్ఞానం లేకుండా, పరలోక సంబంధం అంటే ఆత్మజ్ఞానం లేకుండా, ఆత్మజ్ఞానం కలిగించుకోకుండా కర్మకు అధికారి, చూసారా, అధికారి కాడు అన్నట్టు. అది క్రియతే అనమాట. చూసారా, ఆత్మజ్ఞానం తెలుసుకోకుండానే కర్మకి అధికారిగా ఉంటాడు. ఆత్మజ్ఞానంతో పని లేదు. ఆత్మజ్ఞానం కానీ ఉంటే కర్మకి అధికారిగా ఉండడు. అందుకని ఆత్మజ్ఞానం లేనివాడే కర్మకి అధికారిగా ఉంటున్నాడు అన్నమాట. అయినా అది బుద్ధికి సంబంధించింది. అది ఈ శాస్త్రీయమైన వ్యవహారం అంతా, కర్మకాండ అంతా కూడా దేనికి సంబంధించింది? బుద్ధి. కానీ ఆత్మజ్ఞానం లేకపోతేనే చేయగలుగుతాడు. ఆత్మజ్ఞానం ఉంటే చేయవలసిన పని ఉంటుంది. నా అవిదిత్వాత్మనః పరలోక సంబంధం అధిక్రియతే. కాబట్టి ఆత్మజ్ఞానం లేకుండానే కర్మకు అధికారిగా అవుతున్నాడు. చూసారమ్మా, ఆత్మజ్ఞానం ఉంటే కర్మకు అధికారి కాలేదనమాట. అది ఆత్మజ్ఞానం ఉంటే కర్మ చేయలేడు. ఆత్మజ్ఞానం లేకపోతేనే కర్మకి అధికారిగా ఉంటాడు. అది బుద్ధికి సంబంధించింది కర్మకాండ, బుద్ధి లేకుండా చేసేది కాదు. కానీ చూసారా, అక్కడ కర్మ అనేటువంటిది బుద్ధితోనే చేసేది. కానీ ఆత్మజ్ఞానంతో పని. ఆత్మజ్ఞానం లేకుండా కర్మకాండ జరుగుతుంది అని చెప్పి. తథాపి నా వేదాంత వేద్యం అశనాయాది అతీతం అభేద బ్రహ్మక్షత్రాది భేదం అసంసారే ఆత్మతత్వం అధికారే అపేక్షతే. అంటే నా అపేక్షతే అనమాట. నా ఉంది చూడండి పైన, తథాపి నా అనమాట. అది నా అపేక్షతే అనమాట. తథాపి వేదాంత వేద్యం, వేదాంతము ద్వారా తెలియదగినది. వేదాంతం అంటే ఉపనిషత్తుల ద్వారా తెలియవలసి ఉన్న అశనాయాది అతీతం. అశనాయాది అతీతం. ఆకలి దప్పులు లేని, చావు పుట్టుకలు లేని, శోకమోహాదులు లేని ఆధిపత్యం చేత అశనాయాది అనమాట. అశనాయాది అంటే ఆకలి దప్పులు లేని, శోకమోహాదులు లేని, చావు పుట్టుకలు లేని అనమాట. అతీతం. అశనాయాది అతీతం. అతీతం అంటే లేనిది. చావు పుట్టుకలు లేనిదే, ఆకలి దప్పికలు లేనిదే, శోకమోహాలు లేని అతీతం. అపేత బ్రహ్మక్షత్రాది భేదం. అపేత అంటే బ్రహ్మక్షత్రాది భేదములు లేని, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఇత్యాది వర్ణాశ్రమ ధర్మరహితం. వర్ణాశ్రమ ధర్మాలు లేవు దానిలో. అది కేవలం
ఆత్మయక యథార్థ జ్ఞానాన్ని చెప్పేటువంటిదే వేదాంత శాస్త్రం, ఉపనిషత్తుల శాస్త్రం. అపేత బ్రహ్మ క్షత్రాది భేదం, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాది భేదరహితం. అపేత అంటే రహితం, క్షేత్రాది భేదం అపేత. అపేత అంటే రహితం, లేని. అసంసారి ఆత్మతత్వం, అసంసారి ఆత్మతత్వం. అసంసారి చావు పుట్టుకలు లేని, చావు పుట్టుకలు లేని. బాల్య యవ్వన కౌమారాది రహితం, బాల్యాది రహితం, బాల్యాదులు లేని ఆత్మతత్వం. అధికారే నా అపేక్షతే, కర్మకాండకి ఉపయోగం లేదు, కర్మకాండకి ఉపయోగం లేదు. నా అపేక్షతే, కర్మకాండకి పనికిరాదు ఇది. ఈ జ్ఞానం ఉంటే, ఈ జ్ఞానం ఉన్నప్పుడు కర్మకాండకి పనికిరారు, కర్మకాండ చేయవలసిన పనిలే వాళ్ళు. కాబట్టి తథాపి నా వేదాంత వేద్యం అశనాయాది అతీతం అభేద బ్రహ్మక్షత్రాది భేదం అసంసారి ఆత్మతత్వం అధికారే అపేక్షతే నా అపేక్షతే. అధికారి అంటే కర్మకాండకి అధికారి కాడు, కర్మకాండకి అధికారి కాదు. కర్మకాండకి వాడి పనికిరాడు. ఎవరు పనికి వస్తారు కర్మకాండకి? ఆత్మజ్ఞానం లేనివాడు. ఇక్కడేమన్నారు ఆ మాటనే, నా అవిదిత్వాత్మన పరలోక సంబంధం అది క్రియతే. ఇది అనమాట. ఇక్కడ ఏం చెప్పారో, ఆత్మన పరలోక సంబంధం అంటాడు. ఆత్మన పరలోక సంబంధం అంటే అర్థం అని తెలుసా? పరలోకం అని కాదు, అది ఆత్మ యొక్క జ్ఞానము లేకుండా. చూసారా, లేకుండా. లేనివాడు చూసారా ఇవన్నీ చేయగలుగుతాడు. ఆత్మజ్ఞానం లేనివాడు చేయగలుగుతాడు. ఆత్మజ్ఞానం ఉన్నవాడు దీనికి అధికారి కాదు. శాస్త్రమే కాదు, మనకు కూడా శాస్త్రం చెప్పడమే కాదు, ఆత్మజ్ఞానం ఉన్నవాడు కర్మకి అధికారిగా ఉండలేడు. అమలు కదా నేను కాదయ్యా అట్లా అర్థమైందా? అందువల్ల ఒక జ్ఞానిని పట్టుకొని నువ్వు పూజారిగా ఉంటావా అంటే మాకేం పని వద్దంటారు. తథాపి నా వేదాంత వేద్యం అశనాయాది అతీతం అపేద బ్రహ్మక్షత్రాది వేదం అసంసారి ఆత్మతత్వం అధికారేణ అపేక్షతే. ఎందుకని అనుపయోగాత్, ఉపయోగమే లేదు, ఉపయోగమే రాదు, ఉపయోగానికి రాదు. అనుపయోగాత్. అట్లాంటి జ్ఞాని కర్మకాండకు పనికిరాడు. కర్మకాండలో ఉండేవాడు ఆత్మజ్ఞానం లేనివాడు మాత్రమే ఉంటాడు. అది అనుపయోగాతు. అందుకనే ఈశావాస్యాది మంత్రా కర్మసు అవినియోగ ఉంది కదా. ఈశావాస్య మంత్రాలు కర్మలలో వినియోగించకూడదు. అనుపయోగాత్ అని చెప్పేశారు. ఇంకా ఎందుకని సార్? అధికార విరోధాశ్చ, అధికార భేదములు ఉన్నాయి, అధికారానికి విరోధం, అధికార భేదములు ఉన్నాయి. కర్మాధికారి వేరు సంసారి, జ్ఞానాధికారి వేరు ముముక్షువు జిజ్ఞాసి. పరీక్ష లోకాన్ని కర్మచుతాను. వైరాగ్యవంతుడు, ఇక్కడ వైరాగ్యవంతుడు వాడేమో రాగవంతుడికి కర్మఫలాసక్తి. అధికార విరోధాశ్చ, అధికార కర్మాధికారి వేరు జ్ఞానాధికారి వేరు, వాళ్ళిద్దరు మార్గాలు వేరు. తమ ప్రకాశవత విరుద్ధ స్వభావయో అట్లా. ప్రాక్ష్యాత భూతాత్మ విజ్ఞానాత్ ప్రవర్తమానం శాస్త్రం అవిద్యావత విషయత్వం న అతివర్తతే. ప్రాక్ష్యాత భూతాత్మ విజ్ఞానాత్ ప్రవర్తమానం శాస్త్రం అవిద్యావత్ విషయత్వం న అతివర్తతే. ప్రాక్ష్య తథా భూతాత్మ విజ్ఞానాత్ ప్రవర్తమానం శాస్త్రం అవిద్యావత్ విషయత్వం న అతివర్తతే. భూతాత్మ విజ్ఞానం అంటే యథార్థమైనటువంటి ఆత్మ విజ్ఞానానికి ముందు ఏదైతే మనం చేస్తుంటామో అదంతా అవిద్య కంటే భిన్నం కాదు, అదంతా అవిద్యలో.
ఆత్మజ్ఞానం కలగక ముందు మీరు చేసేవన్నీ అవిద్యా విషయాలు, ఆత్మవిజ్ఞానం కాదు. ఎప్పుడైతే మీకు ఆత్మవిజ్ఞానానికి వస్తారో అప్పుడు మీకు అది యథార్థమైన జ్ఞానం. అందులో ప్రాచ్య అంటే ముందు, అంతకు ముందు. ఎప్పుడు భూతాత్మ విజ్ఞానాత్, భూతాత్మ విజ్ఞానానికి ముందు ప్రవర్తమానం శాస్త్రం. మీరు దేనిలో ఏ శాస్త్రాలలో మీరు ఉండేవారో, ఏ శాస్త్ర విషయాలతో మీరు విచారించుకొని ఉండేవారో, ఏ శాస్త్రమైన విషయాలలో మీరు సాధనలు చేసేవారో, మీరు కర్మలు చేసేవారో, అదంతా అవిద్యా విషయం కంటే వేరు కాదు. నా అది వర్తది, అదంతా విద్యా విషయాలు. జ్ఞానానికి ముందు చేసినవన్నీ అవిద్య. ఇప్పుడు జ్ఞానంకి వచ్చిన తర్వాత మీకు ఇది జ్ఞానం, అది జ్ఞానం కాదు. అందువల్ల జ్ఞానం కలిగిన తర్వాతే మీకు జ్ఞానాజ్ఞానాలు కూడా తెలుస్తాయట. అదొకటి. జ్ఞానం కలిగిన తర్వాతే జ్ఞానాజ్ఞానాల డిఫరెన్స్ తెలుస్తుందట. అంతకుముందు మీరు అజ్ఞానంలో ఉన్నా సరే ఇది అజ్ఞానం తెలియదు, బ్రహ్మ విద్య కూడా తెలియదు. అందువల్ల మీరు గతంలో మీరు ఏవేవైతే బ్రహ్మ విద్యకు ముందు చేసేవాళ్ళు అంతా అజ్ఞానం కంటే వేరు కాదు. ఇప్పుడు జ్ఞానానికి వచ్చిన తర్వాత మీకు ఆ క్లారిటీ వచ్చేసి ఏది జ్ఞానము ఏది అజ్ఞానం ఇప్పుడు తెలిసింది. అప్పుడు మీరు బ్యాలెన్స్ చేసేస్తారు. దీనివల్ల వచ్చే ఫలాలన్నీ అనిత్య ఫలాలు అంట. బ్రహ్మ విద్య వల్ల వచ్చేటువంటి జ్ఞాన ఫలం ఉందో అది నిత్య ఫలం అట్లా. అందువల్ల ప్రాక్ష్యాతత భూతాత్మ విజ్ఞానాత్ ప్రవర్తమానం శాస్త్రం అవిద్యావత్ విషయత్వం. అవిద్యా విషయము కంటే నా అతివర్తతే, వేరుగా ఉండనే ఉండదు అని చెప్పేసి అట్లా. అందుకనే ఈ ప్రకారంగా ఆత్మజ్ఞానం కలిగేదానికి ముందుగా మీరు ఏ శాస్త్రాలలో ఉండేవాళ్ళో అది అంతా అజ్ఞాన విషయంగానే ఉండేది. అంతా అజ్ఞాన. అసలు మీరు బ్రహ్మ విద్యను విన్నా సరే సాధన సాధ్యములుగానే వినేవాళ్ళు. బ్రహ్మ విద్యని విన్నారు. సంప్రదాయకులు కాని వాళ్ళ దగ్గర బ్రహ్మ విద్య పలుకులన్నీ పలికేవారు. అవన్నీ ఏమనుకునేవారంటే సాధ్యం 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 అనుకునేవారు. మోక్షం సాధ్యం అని, సిద్ధం అని తెలిసేది. నేను బ్రహ్మం అయ్యే ఉన్నానా బ్రహ్మం అవుతానా అనేది డౌట్ ఉండేది. బ్రహ్మం అయ్యే ఉన్నానని తెలీదు, బ్రహ్మము అవుతా. అందువల్ల బ్రహ్మం అవుతాను కాబట్టి సాధన ఎక్కువ చెయ్యాలి, ఎక్కువ సాధన చేసుకోవాలి. చేసుకొని అప్పుడు మీరేమనేవారంటే మన పుట్టోళ్ళకి అది వస్తుందా, అది ఎన్ని జన్మలు ఎత్తాలో, మహనీయులంతా ఎంత తపస్సులు చేసినారో మనకి వెంటనే ఎలా వస్తుంది అనుకునేవారు. అంటే ఇదంతా అవిద్య కంటే వేరు కానీ అది అవిద్యలోనే ఉంది. అవిద్యని మినహాయించుకోలేదు అది. యథార్థ జ్ఞానం కలగనంత వరకు మీరు చేసే పనులన్నీ అవిద్యావత్ విషయాలు. యథార్థ జ్ఞానం కలిగిన తర్వాత అవి ఉండవు, అవి లేవు. అది దానికి ఇప్పుడు చెప్తున్నారు చూడండి. అందువల్ల ప్రాక్ష్య తథా భూతాత్మ విజ్ఞానాత్ ప్రవర్తమానం శాస్త్రం అవిద్యావత్ విషయత్వం నా అతివర్తతే తథాహి చెప్తున్నారు. బ్రాహ్మణో యజేత ఇత్యాదీని శాస్త్రాణి ఆత్మని వర్ణాశ్రమ వయో అవస్థాది విశేష అధ్యాసం ఆశ్రిత్య ప్రవర్తంతే తథా హి బ్రాహ్మణో యజేత ఇత్యాదీని శాస్త్రాణి ఆత్మని వర్ణాశ్రమ వయోవావస్థాది విశేష అధ్యాసం ఆశ్రిత్య ప్రవర్తంతే తథాహి. ఇప్పుడు దాని గురించి చెప్తున్నారు. తథాహి కనుకనే అందుకే మేము బ్రాహ్మణో యజేత అని చెప్పేసి
బ్రాహ్మణ యజేత, బ్రాహ్మణుడు యజ్ఞము చేయవలను, యాగము చేయవలను ఇత్యాదిని శాస్త్రాన్ని, కర్మకాండ విధి నిషేధ శాస్త్రాన్ని, శాస్త్రం అంటే విధి నిషేధ శాస్త్రాన్ని, ఆత్మని, ఆత్మయందు వర్ణాశ్రమ ధర్మాలని ఆపాదిస్తుంది. ఆత్మయందు ఆరోపణ చేస్తుంది. నువ్వు దేహేంద్రియాలతో కూడుకొని ఉన్నావు, నువ్వు గృహస్థుడివి, నువ్వు బ్రాహ్మణుడివి, క్షత్రియుడివి, వైశ్యుడివి, శూద్రుడివి అని చెప్తుంది. ఆరోపణ చేస్తుంది. ఆరోపణ చేయకుండా వితౌట్ ఆరోపణ నువ్వు ఏమి స్వాహ సుధాకారాలు చెప్పే ఆరోపణ ఉంటేనే చేయగలదు. తథా హి బ్రాహ్మణో యజేత ఇత్యాది శాస్త్రాన్ని ఆత్మని వర్ణాశ్రమ వయో అవస్థాది విశేషం అధ్యాసం, వర్ణాశ్రమ భేదములన్నీ క్రియేట్ చేసేస్తుంది, ఆపాదించేస్తుంది. వయో అవస్థాది భేదాలు కూడా, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ ఇత్యాది, ఇది ఈ వయో అవస్థాదులు. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు, మధ్య వయసులో ఉన్నప్పుడు, వృద్ధాశ్రమంలో ఉన్నప్పుడు, ఇట్లాగా వయో అవస్థలు కూడా చెప్తుంది. బాల్య, యవన, కౌమారాదుల గురించి చెప్తుంది. ఆ విశేష అధ్యాసని ఆశ్రయించుకొని మనము ఈ బ్రాహ్మణ యజేత ఇట్లాంటివన్నీ చేస్తారు. యజ్ఞ హోమాదులు చేస్తారు. ఎవరు ఏ కర్మ చేయాలో ఆ కర్మలు ఆ ఆశ్రమాల ప్రకారము ఆ వయసు ప్రకారము చేయవలెను. అట్లా ఎట్లాగా ఇప్పుడు ఒక వృద్ధురాలు ఉంటుంది అనుకోండి, నాకు పుత్రకామేష్టి యాగం చెయ్యాలని ఉంది అని అనుకోకూడదు. నీకెందుకమ్మా? ఎవరు వయసులో ఉండే అమ్మాయి ఏమనుకోలే, పుత్రకామేష్టి యాగం చేయాలి, ఇష్టికలు అంటారు. అది పుత్రే ఇష్టికలు, ఇష్టి కర్మలు చేయాలి. మరి వయసు మీరిపోయిన వాళ్ళు ఏం చేయాలి? ఏం చేసే పని లేక ఎందుకని కాటికి కాలుగా తప్పుకొని కూర్చున్నారు కదా, వాళ్ళు ఏం చేసే పని లేదు అనమాట. అట్లా అనమాట. అందుకని వాళ్ళు వయో అవస్థాది విశేషం అధ్యాసం ఆశ్రిత్య, ఆ వయసును బట్టి విశేష అధ్యాసని కలిగి విశేష అధ్యాసని ఆరోపణ చేసుకొని వాళ్ళ కర్మకాండ ప్రవృత్తిని కొనసాగిస్తారు. అందువల్ల కర్మ చేయాలంటే వర్ణాశ్రమాలు ధర్మాలు ఉండాలి, వయో భేదములు, వయో అవస్థాది భేదములు ఉండాలి. అవన్నీ ఆరోపణలు చేసుకోవాలి, అప్పుడే చేయగలుగుతారు, లేకపోతే చేసే పని లేదు అనమాట. అట్లా అనమాట. అందుకని ముసలోళ్ళు నాకు సంతానం లేదే అనవలసిన పని లేదు. నీకేదికమ్మా సంతానం అనమాట. అట్లా అది వయసులో ఉండేవాళ్ళే అట్లాగా అనుకోవాలి. కాబట్టి శాస్త్రీయమైన వ్యవహారం కూడా అవిద్యాంతరతంగానే ఉంది అని ఆ కారణాన్ని ఈ భాష భాగంలో తెలియజేసినారు. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు దేహేంద్రియ ధర్మాలు ఉన్నాయి, మానాపమానాలు ఉన్నాయి, భయాదులు ఉన్నాయి, ఇద్దరికి సమానంగా ఉన్నాయి, ఇద్దరికి ప్రత్యక్షాది ప్రమాణాలు ఉన్నాయి, వాటి వ్యవహారం ఉంది. కాబట్టి ఇక్కడేమో బుద్ధిమంతులు భయపడుతున్నారు, బుద్ధి లేని పశుపక్షాదులు భయపడుతున్నారు. కాబట్టి దేహము ఉంటే ఆ దేహాన్ని బట్టి కర్మ కూడా ఉంటుంది. కాబట్టి దేహేంద్రియాదులు మీరినటువంటి దానికి కర్మ కాదు. అందువల్ల ఇక్కడ భయాదులు ఉన్నాయి, దేహాదులు ఉన్నాయి, దేహాభిమానం ఉన్నాయి, కాబట్టి కర్మ కాదు. ఇప్పుడు ఈ భయాదులు లేని, దేహాదులు లేని, ఆకలి దప్పులు లేని, శోకమోహాదులు లేని, చావు పుట్టుకలు లేని ఆత్మతత్వ విషయంలో కర్మకాండ పనికిరానే పనికిరా అని ఈ ప్రకారంగా పశువులకి మనుషులకి ఆ భేదం, ఆ యొక్క వ్యవహార భేదం లేదు. వాడికి ఇద్దరికి భయాదులు ఉన్నాయి. ఆ భయాదులతో ఉండేది వాటి కర్మకాండ ఉండదు. ఈ భయాదులు ఉండే వాళ్ళకి కర్మకాండ ఉంటుంది. అందుకనే భయ నివృత్తికి ఏమి యాగం చేయాలని పశువులు అనుకోవు. భయ నివృత్తికి, శోక నివృత్తికి ఏమన్నా చెయ్యాలా, సాధన చేయాలని మనుషులు అనుకుంటారు. కాబట్టి శాస్త్రం వీళ్ళకి పని చేస్తుంది, వాళ్ళకి పని చేయదు. చూసారా? అవి ఏమి సహజంగా పుడుతుంటాయి, బతుకుతుంటాయి, చచ్చిపోతుంటాయి. వాటికి భయాదులు ఉన్నాయి. భయాదులు నివృత్తికి ఏమి పాటుపడవు. అవి
భయపడుతుంటాయి, వదిలేసుకుంటాయి, భయపడుతుంటాయి, కానీ మనిషి మాత్రము ఆ భయ నివృత్తి కావాలి. ఇవన్నీ ఏమిటి, ఎందుకు వచ్చినాయి ఇవన్నీ అని తెలుసుకోవాలి కదా. అందుకనే వాడికి ఈ యొక్క సుఖప్రాప్తి కావాలి. భయం పోవాలంటే సుఖం కావాలి. సుఖం ఉంటే భయం ఉండదు. అందువల్ల వాడు ఏం చేస్తాడు, కర్మకాండని ఆశ్రయిస్తాడు. ఆత్మజ్ఞానం లేదు కనుక. ఇది ఇప్పుడు అధ్యాస ప్రకారాల గురించి చెప్తాడు. ఇది నెక్స్ట్ క్లాస్ లో మనం చెప్తారు. ముందుకు పోదు. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సతు.